సో హాయ్ అండి. సో కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారండి, రష్యాలో వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ ఉంటుందంట, ఎగ్జామ్స్ కూడా రష్యన్ లాంగ్వేజ్లో చదవాలంట, లైసెన్స్ ఎగ్జామ్ రష్యన్లో రాయాలంట అడుగుతున్నారండి. అది 100% రాంగ్ అండి. దానికి కూడా ఏంటంటే ఒక అడ్వైజరీ చూపిస్తున్నారంట, రష్యన్ ఎంబసీలో అడ్వైజరీ చూపిస్తున్నారంట. అది గెజెట్ కాదండి, అది అడ్వైజరీ మాత్రమే. గెజెట్కి అడ్వైజరీకి చాలా డిఫరెన్స్. గెజెట్ అంటే మ్యాండేట్, అడ్వైజరీ అంటే అలా ఉంటుంది అని తెలుసుకోవడం వరకే. సో కాబట్టి ఆ అడ్వైజరీలు ఏం చెప్పున్నారంటే, మీకు రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది అని చెప్పారు. ఎవరికి? లోకల్ స్టూడెంట్స్కి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మొత్తం ఫుల్ ఇంగ్లీష్ మీడియం అండి. అసలు లోకల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి అలాంటి కాలేజీలో మీరు జాయిన్ అవ్వద్దు. ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, మనకి సపరేట్ మన కాలేజీలు ఉంటాయి ఫుల్ ఇంగ్లీష్ మీడియం కాలేజీలు, వాటిలో జాయిన్ అవ్వడానికి జస్ట్ అది అడ్వైజరీ మాత్రమే. మనం వాటిలోనే జాయిన్ అవ్వాలి. ఈ కిర్గిస్తాన్, జార్జియా చేసే వాళ్ళు ఏం చెప్తారు అంటే, అదిగోండి ఆ రష్యన్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి ఇంకా రష్యన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ అంటారు. జస్ట్ మీకు అడ్మిషన్ స్టంట్స్ మాత్రం అండి. అలాంటి వాళ్ళు మీరు ట్రస్ట్ చేశారంటే మాత్రం టైము, మనీ, ఎవ్రీథింగ్ అంతా వేస్ట్ అవుద్ది. కాబట్టి 100% రష్యాలో ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఫర్ ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఓకేనండి. మన ఇండియన్స్ అందరూ కూడా ఫుల్ ఇంగ్లీష్ మీడియం.